మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఏటా మామిడి సాగు చేయడం, వర్షాలు తెగుళ్లతో నష్టాలు, ఆ గండం గట్టెక్కితే ధరలు లేక దిగులు, ఇదే కొన్నాళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దీనస్థితి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు జిల్లాలోని ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్యాన శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని 6 మండలాల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు పర్యావరణానికి మేలు జరుగుతుందని వారు అంటున్నారు. ఒక్కసారి మొక్క నాటితే 3 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడులు వస్తాయని వారు అంటున్నారు. నిర్వహణ పెట్టుబడి తక్కువ ఉంటుందని వారు పేర్కొన్నారు. 3 ఏళ్ల తర్వాత ఏడాదికి ఎకరా తోటకు 30,000 నుంచి 40,000 ఖర్చు అవుతుంది అని, 15 టన్నుల వరకు దిగుబడి వచ్చినా 2,500తో నూనె ఉత్పత్తి అవుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గంగాధరం, నెల్లూరు, నిండ్ర, నగరి, కార్వేట్ నగరం, విజయపురం, ఎస్ఆర్పురం మండలాలను ఆయిల్ ఫామ్ సాగుకు ఎంపిక చేశారు. రైతులకు పరికరాలు ఇవ్వడంతో పాటు పంట కొనుగోలుకు గోద్రేజ్, F3, అమ్మ ఆయిల్ ఫామ్ కంపెనీ నుంచి ఒప్పందం చేపించారు. ఈ ఏడాది 800 హెక్టార్ల సాగు విస్తరణ లక్ష్యంగా ఇప్పటి వరకు 345 హెక్టార్లు రైతులను గుర్తించారు. 60 హెక్టార్లలో మొక్కలు నాటారు. మొక్కలు ఉచితం, మరి ఎన్నెన్నో రాయితీలు ఇస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. హెక్టార్కు 140 నుంచి 150 చెట్లు నాటాలి. రైతు గరిష్టంగా 25 ఎకరాల వరకు మొక్కలు ఉచితంగా ఇస్తారు. సాగు నిర్వహణ ఖర్చుల కింద హెక్టార్కు 5,250 రూపాయల చొప్పున 4 ఏళ్లు అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, ఇతరులకు 90% రాయితీపై సూక్ష్మ సేద్యం పరికరాలు ఇస్తారు. డీజిల్ మోటార్ కొనుగోలుకు 50%, బోరు, ఫారం ఫౌండ్, పైపుల ఏర్పాటుకు పోర్టబుల్ నిచ్చెన, హార్వెస్టింగ్ కటర్, ల్యాడర్, వైర్ మెష్, చాఫ్ కటర్, చిన్న ట్రాక్టర్ తదితర యంత్ర పరికరాలపై కూడా ఉద్యాన శాఖ అధికారులు రాయితీ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మామిడి సాగు తగ్గించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభిస్తే రైతుకు లాభసాటిగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు.